ఫస్ట్ హీఈస్ బ్లేమ్లెస్, సెకండ్ అప్రైట్ అని చెప్పేసి రాయబడి ఉంది. న్యాయవంతుడు. ఇంగ్లీష్లో అప్రైట్ అని చెప్పేసి రాయబడి ఉంది. సో ఈ అప్రైట్ అనే వర్డ్ని కనుక మరి మనం గూగుల్లో కనుక కొడితే 2 అంశాలు వస్తుందన్నమాట. ఒకటి ఏమని వస్తుందంటే హానెస్ట్ అని వస్తుంది, ఇంకోటి ఏమని వస్తుందంటే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ గురించి అంతా ఎందుకు సామ్ మనకి ఈరోజు నేర్పిస్తున్నాడని డౌట్ మనకు చాలామందికి మనకు రావచ్చు. కానీ ఫస్ట్ మనం యథార్థంగా ఉండటం గురించి మనం నేర్చుకున్నాము. సెకండ్, ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే హానెస్ట్ అండ్ రెస్పాన్సిబుల్, అంటే నిజాయితీ కలిగి ఉండటం, సెకండ్ బాధ్యత కలిగి మనం ఉండటం. ఇప్పుడు హానెస్ట్ అనేది యోబు ఆయన యొక్క జీవితంలో మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఫస్ట్ అపవాది వచ్చి దేని లాక్కుంటున్నాడు? ఆస్తి అన్నిటిని లాక్కుంటున్నాడు. అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు? దేని లాక్కుంటున్నాడు? క్యామల్స్ని లాగేస్తున్నాడు, పశువులన్నిటిని చంపేస్తున్నాడు, అన్నిటిని ఏం చేసేసాడు? యోబు దగ్గర నుంచి తీసేసాడు. మనకు ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే ఇంత ఉండేనా అంటే, యోబుకి ఎన్నో వేల క్యామల్స్ ఉండే, 7,000 గొర్రెలు, ఓకే, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను కనుక. ఆస్తిగా ఏది ఉండే? ఇవంతా ఉండే అంట. నేను అడిగే ప్రశ్న ఒకటి, నేను మీరు ఏం అడుగుతున్నా, ఎవరికన్నా వట్టిగా వస్తుందా? అన్ని వేల ఉంది కదా, వట్టిగా వచ్చిందా? వట్టిగా వచ్చిందా? ఎవరికి కూడా ఏది కూడా వట్టిగా రాదు. ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమైనా నేర్పిస్తున్నాడంటే, క్రిస్టియన్స్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా? క్రిస్టియన్స్ అంటే నన్ను కూడా కలుపుకుంటున్నాను, నేను కూడా క్రైస్తవుడినే. మన అందరి దగ్గర ప్రాబ్లం ఏంటంటే, ప్రభు 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 అని చెప్పేసి మనం హానెస్ట్గా మనం ఉండం. హానెస్ట్గా ఎక్కడ ఉండం? బైబిల్ చదవగలుగుతామని మనకు తెలుసు, ఆ రోజు బైబిల్ చదవగలుగుతామని మనకు తెలుసు, కానీ ఆ రోజు మనకు ఛాన్స్ ఉన్న ఆ రోజు చదవం. ఎస్, హానెస్ట్, నిజాయితీగా ఆ రోజు చదివి ఉంటే ఏమయ్యేది? మనకు ఆ రోజు ప్రభు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడో అది ప్రభు మనతో మాట్లాడేదేమో ఆ రోజు. అంటే చెప్తున్నా, నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు నేను ఇప్పుడున్న సైజు కన్నా డబుల్ ఉండేది, అంటే చాలా పెద్దగా ఉండేది అన్నమాట. అప్పుడు వారు ఏం చేసేదంటే నన్ను జిమ్కి పంపించేది అన్నమాట. మా మమ్మీ పంపించేది, చిన్నప్పుడే జిమ్కి పంపించేది. అప్పుడు ఈ స్కిప్పింగ్ రోప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అంటే ఇలా స్కిప్ చేస్తారు. స్కిప్పింగ్ రోప్ ఎంతమందికి తెలుసు? చిన్నపిల్లలు ఇలా ఆడుకుంటారు కదా. సో ఇలా స్కిప్పింగ్ రోప్ నేను రోజు 200 చేయాలన్నమాట. సో నేనేం చేశానంటే, నన్ను జిమ్కి పంపించారు కదా, పంపించినప్పుడు నాకు అది చూస్తేనే భయం వేస్తుంది. అరే మరి ఈరోజు ఇక్కడ ట్రైనర్ అంటే ఇక్కడ జిమ్ నేర్పించాడు, మరి ఎంత దుంకమంటాడో అని చెప్పేసి వెళ్ళి అడుగుతా, అన్న ఈరోజు ఎంత దుంకాలన్నా అని అంటే, రే నిన్న ఎంత చేసేవరా, ఎన్నిసార్లు దుంకేవు అని చెప్పేసి అడుగుతాడు. వెంటనే నేను అన్న నిన్న 50 చేశాను అంట. ఈరోజు 100 చేయరా అన్నాడు. అంటే 100 చేయమంటుండా అని చెప్పేసి నేను వెళ్తాను అనమాట నా రూమ్కి. వెళ్ళేసి ఏం చేస్తా అంటే, 100 చేయమన్నాడు కదా, ఒక 10 సార్లు ఇట్లా దుంకేసి, అప్పుడు చిన్న ఏజ్ కదా, 10 సార్లు ఇలా దుంకేసి మళ్ళీ వచ్చేసి అన్న 100 అయిపోయిందన్న. రీ 100 అయిపోయిందారా అంటే అయిపోయిందన్న. మరి అలా అంటే రోజు అలా చేయలేదు, కానీ కొన్ని రోజులు మూడు లేనప్పుడు ఏం చేస్తాం? ఎస్కేప్ అన్నమాట, అక్కడ ఎస్కేప్. సో 1 మంత్ తర్వాత మా మమ్మీ నన్ను చూసింది, రే 1 మంత్ నుంచి జిమ్కి వెళ్తున్నావు, ఎలా పంపించానో అలాగే ఎందుకున్నావురా నువ్వు అని. నేనేం చేస్తాను మమ్మీ, ఈ బాడీ తగ్గట్లే మమ్మీ, నేనేం చేస్తాను మమ్మీ అని అంటే, రే ఏదో తప్పుపోతుందిరా అని చెప్పేసి నాతో అసిస్టెంట్ని పంపించింది అన్నమాట. ఇక వాచ్మెన్ ఉంటారు కదా ఇంట్లో, ఆ వాచ్మెన్ ఇలా పంపించారనమాట జిమ్కి. అప్పటి నుంచి తప్పలేము కదా అని చెప్పేసి చేయటం స్టార్ట్ చేశాను అన్నమాట. అంటే నేను ఏం చెప్పాలి, నేను ఆశపడుతున్నానంటే, ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాడికి 300 రూపాయలు కట్టా, ఎవరికి నష్టం? నాకా వాడికా?
నాకే. ఎందుకు నష్టమైంది? హానెస్ట్, నిజాయితీగా నేను లేను గనక. చాలా క్రిస్టియన్స్ ఎందుకు తెలుసా వాళ్ళు గ్రో అవ్వరు? వాళ్ళ కెరియర్లో ఎందుకు తెలుసా వారు గ్రో అవ్వరు? కాలేజ్ పుట్టినప్పటి నుంచి ఎంతో కష్టపడి తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు దాంట్లో వెళ్ళిన నాలెడ్జ్ మనం నిజంగా మనం తీసుకుంటున్నామా? మనం జాబ్ కొరకు చాలామంది క్రిస్టియన్స్ వాళ్ళు ట్రై చేస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను తప్పుగా నేను చెప్పట్లే, ఫాస్టింగ్ ప్రేయర్ అని వెళ్ళి కూర్చుంటారు చాలామంది. మీరు వెళ్ళకండి నేను చెప్పట్లే, నేను పెడితే మీరు కూడా రావాలి రేపు ఫాస్టింగ్ ప్రేయర్ పెడితే. కానీ నేనేమంటున్నానంటే, అక్కడ మనం స్కిల్స్ మనం గ్రో చేయవలసిన స్థలంలో కెరియర్కి ఏం కావాలి? మీరు వెళ్ళి 10 లక్షలు అడిగితే వాడు ఇస్తాడా మీకు రేపు? ఎందుకు ఇవ్వడు? నీలో అంత సరకు లేదు. సరకు ఉండాలంటే ఏం చేయాలి? హానెస్ట్గా ఉండాలి, అంటే నిజాయితీగా కష్టపడాలి దాంట్లో. అంటే నిజాయితీగా లేని స్థలముల్లో ప్రభు ఏ రోజు కూడా మిమ్మల్ని దీవించడు. మీ జాబ్లో అయినా, మీ యొక్క కెరియర్లో అయినా, మీ యొక్క ఫ్యామిలీలో అయినా, మీరు చేసే సేవ అయినా, మీరు చేసే ఏ ఒక్క పని అయినా, మీరు నిజాయితీగా మీరు దాన్ని చెయ్యకపోతే ప్రభు మిమ్మల్ని దీవించడు. హానెస్ట్గా మనం లేకపోతే మనము ఏదో సాధించినామని మనం అనుకుంటున్నాం, కానీ సాధించట్లేదు, మనమే నష్టపోతున్నాము. అక్కడ యోబు ప్రభు ఆయనకు అన్ని ఇచ్చాడు. అందరూ ఏమనుకున్నాడు అంటే పరలోకం నుంచి పడింది ఏమో అనుకున్నారు. అంటే ఎన్ని గుర్రాలు ఏమేమో రీడ్ చేశారు, పెద్ద ఆస్తి లిస్ట్ రీడ్ చేశారు మీరు. కొంతమంది ఏమనుకుంటారంటే జడ్సన్ అబ్రహం గారికి అన్ని పరలోకంలో నుంచి పడింది. మా డాడీ పేరు వెంటనే కొంతమందికి ఎలా ఉంటుందంటే, అంటే చెప్తున్నా మా డాడీని ప్రభు దీవించాడు కనుక. కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళకి ఏముంది, ప్రభు ఇచ్చాడు, వాళ్ళకేముంది అన్ని పెద్ద పెద్ద కార్లు, వాళ్ళకేముంది 5 ఎకర్ల భూమి, వాళ్ళకేముంది వరంగల్లోనే పెద్ద ఇల్లు, వాళ్ళకేముంది ఏది 200 మంది పనిచేస్తున్నారు, వాళ్ళకేముంది. ఇలా చెప్పే వారిని మాత్రం అస్సలు దీవించాడు. ఎందుకు తెలుసా? వారు కూడా నిజాయితీగా కష్టపడ్డాడు కనుకనే ప్రభు వారికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సూట్లు బూట్లు వేసే ముందు వారు లేబర్ లాగా వారు పని చేశారు. అక్కడ ఎక్కడనో చెమట కార్చారు, కష్టపడ్డారు. నేను మా డాడీ గురించి చెప్పడానికి నేను రాలేదు, కానీ టక్కని గుర్తొచ్చింది అనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే, ఈరోజు మనం నిజాయితీగా మనం ఉన్నామా? మన కెరియర్ విషయంలో అయినా, మన యొక్క హెల్త్ విషయంలో అయినా, మనము నిజాయితీగా లేని చోటులో ప్రభు మనల్ని దీవించడు. హల్లెలూయా. అక్కడ అందరూ ఏమనుకున్నారంటే యోబుకు ఫ్రీగా వచ్చిందేమనుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు. ఒక్కొక్కడు వచ్చి క్లాస్ ఇస్తున్నాడు అనమాట యోబుకి. రే నువ్వు ఇలా చేసి ఉండాలిరా, నువ్వు ఇలా చేసి ఉండాలిరా అంటే ఆయన కోపం వస్తుంది అక్కడ. రే నేను నిజాయితీగా నేను కష్టపడి ప్రభు నన్ను దీవించి ప్రభు నన్ను ఈ స్థలంలో పెట్టాడు అన్నాడు యోబు. హల్లెలూయా, హల్లెలూయా. సో రెండోది ప్రభు ఏమన్నాడంటే నిజాయితీగా ఉండటం గురించి ప్రభు మనతో ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే ఏ ఒక్క ఫీల్డ్ అవ్వచ్చు, మనం ఏం చేయాలంటే నిజాయితీగా మనం చేయాలి. హల్లెలూయా. నాకు తెలుగు కూడా రాదనమాట. ఒక 2 years ముందు నా వీడియో చూడండి. అందుకే నేను డిలీట్ చేయలే మా సండే లైవ్ వీడియో అంతా. మీరేం చేయాలంటే 2.5 years ముందు నేను ప్రీచ్ చేసిన మొదటి ప్రసంగం వేసి మీరు వినండి. వినేటప్పుడు మీరు ఉరిగిపోతారు. ఎందుకు తెలుసా? రేపు ఫస్ట్ నువ్వు తెలుగు నేర్చుకోరా బాబు, దాని తర్వాత రా సేవకు అంటారు. అంటే చెప్తున్నా. అప్పుడు ప్రభు నాకేం నేర్పించాడంటే, ట్రాన్స్లేటర్ మీద డిపెండ్ అవటం కాదురా బాబు, నువ్వు వెళ్ళి నిలబడు, నేను నీకు నేర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము ఎక్కడ మనం హానెస్ట్గా ఉంటామో ప్రభు మనల్ని తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. మనం పని చేసే స్థలంలో అయినా, ఎక్కడ ఏం చేసినా మనం ఎక్కడ హానెస్ట్గా మనం ఉంటామో అక్కడ ప్రభు మనకేం చేస్తాడంటే తప్పకుండా మనకు దీవెనలు ఆయన ఇస్తాడు. హల్లెలూయా. సో నెక్స్ట్ ఏం తెలుసా? రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ఏంటంటే బాధ్యత కలిగి ఉండటం. అప్రైట్లో 2 అర్థాలు. ఒకటి
హానెస్ట్, ఇంకోటి రెస్పాన్సిబుల్. ఎంతమంది పూర్తి స్వస్థత పొందాలని ఆశపడుతున్నారు? ఎంతమంది మీ కుటుంబం ఉన్నత స్థానం ఉండాలని ఆశపడుతున్నారు? ఎంతమంది లైక్ ద బెస్ట్ లైఫ్ ఉండాలని ఆశపడుతున్నారు? అంటే మీరు ఊహించే దానికన్నా ఉన్నత స్థానంలో మీ బిడ్డలను, ప్రభు బిడ్డలను ఆశపడుతున్నారు. ఎస్, అలాంటి వారందరికీ కూడా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? బాధ్యత కలిగి మీరు ఉండాలి. ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తారు పాస్టర్కి కానీ వేరే వాళ్ళకి కానీ? మా మినిస్ట్రీ ఫోన్ అయితే ఎప్పుడు కొడుతూనే ఉంటుంది, నేను సైలెంట్లో చేసి పడేస్తాను. చాలామందికి అది నచ్చదు. ఏది మినిస్ట్రీ ఫోన్ మేము సైలెంట్లో పెట్టేసాం. ఎందుకు తెలుసా? మనకే విడుదల కావాలనే ఆశ మనకు లేనప్పుడు ప్రభు ఎందుకు మనల్ని దీవిస్తాడు? మీ అందరికీ అర్థం అవ్వాలి. మనకే స్వస్థత కలగాలనే ఆశ మనకు లేనప్పుడు ప్రభు ఎందుకు మీకు స్వస్థతనైనా ఇవ్వాలి? అర్థమైందా? అర్థం అవ్వలే మీకు? మీరే నాకు డబ్బు కావాలని ఆశపడి కష్టపడి మీరు పని చేయనప్పుడు ప్రభు ఎందుకు మీకు డబ్బు ఇవ్వాలి? చాలా నిజాలు బయట పెట్టేస్తున్నాను ఈరోజు. ఏమైంది? రెస్పాన్సిబిలిటీ. మనకు ఒక వ్యాధి మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, నువ్వు పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత, నేను ఈ బాధ్యత నేను తీసుకుంటున్నాను ఈరోజు. ప్రభువా, ఈ స్వస్థత నా ఇంట్లో ఉన్న వారందరికీ కూడా తప్పకుండా కలగాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఎస్, మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, మనమే బాధ్యత తీసుకున్నప్పుడు ప్రభు మన మీద బాధ్యత తీసుకోవాలని ఏ రోజు కూడా అనుకోకూడదు. ప్రభు ఆయనకే అవసరం లేదు, మనకెందుకు కదా. కొంతమంది మనము కెరియర్లో కానీ వాటిలో కానీ ఏం చేస్తాం అంటే కొద్దిగా ట్రై చేసి వదిలిపెట్టిన తర్వాత ప్రభు ఏమనుకుంటాడంటే ఆయనకే వద్దు, నేను ఎందుకు ఇవ్వాలంటాడు. ప్రభు ఎవరందరికీ స్వస్థత ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో? ఎవరందరూ ఆయనను వెతికి వెళ్ళారో వాళ్ళకే ప్రభు స్వస్థతనిచ్చాడు. ఎవరందరికీ ప్రభు పాప బంధకుల నుంచి ఆయన విడుదలనిచ్చాడు? ఎవరందరూ ఆయనను వెతికి వెళ్ళారో వారికి మాత్రమే ప్రభు ఇచ్చాడు. ఎవరందరూ వాక్యం కావాలని వారు వెతికి వెళ్ళారో వారికి మాత్రమే ఆ రోజు భోజనం దొరికింది, వేరెవరికి దొరకలేదు. అంటే ఎవరందరూ బాధ్యత కలిగి నా కుటుంబము దీవించబడాలని చెప్పేసి ఆయన పెట్టిన పబ్లిక్ మీటింగ్కి వారు వెళ్ళారో వారు ఏమయ్యారు తెలుసా? వారందరూ తృప్తిగా భోజనం చేసి ఆ రోజు వెళ్ళారంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఏమంటున్నాను తెలుసా? ఎవరందరూ వరంగల్ ఉజ్జీవ సభకు మీరందరూ కష్టపడ్డారో ఎన్నో రెట్లు ప్రభు తిరిగి మీకు ఆ దీవెనలు ఆయన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మన దగ్గర ఆయన అదే నేర్పిస్తున్నాడు. యోబు ఆయన ఎలాంటి వ్యక్తి అంటే అన్నిటికీ ఆయన బాధ్యత ఆయన తీసుకున్నాడు. యోబు చాలా నీతిమంతుడు. వారి యొక్క పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. వారి యొక్క కుమారులు అంతా తాగుతున్నారు. అమ్మాయిలు కూడా అదే బ్యాచ్. అంటే అమ్మాయిలు కూడా అలాంటి బ్యాచ్. అంటే చెప్తున్నా, యోబు నీతిమంతుడు ఉన్నాడు. వారి యొక్క పిల్లలు వారు పాపం చేసినప్పుడు యోబు ఆయన ఏం చేశాడు తెలుసా? యోబు వెళ్ళి ప్రార్థించాడంట ప్రభు దగ్గర. ఆయన వెళ్ళి బలి అర్పించాడంట ప్రభు దగ్గర. ఎందుకు తెలుసా? ప్రభు, నేను బాధ్యత తీసుకుంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను కనుక, నేను మీ యొక్క సన్నిధిలో ఉన్నాను కనుక నా పిల్లలకి ఏం అవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఆ బాధ్యత మనం తీసుకోవాలి. హల్లెలూయా. మన కుటుంబంలో వచ్చే నష్టాలకు అన్నిటికి కూడా మరి మనం ప్రార్థించి ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి, ప్రభువా మీ యొక్క సహాయం నాకు ఇక్కడ అవసరంగా నాకు ఉంది, ప్రభువా నాకు ఈ విడుదల నాకు కావాలి, ప్రభువా నాకు ఇక్కడ మీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి, ప్రభువా ఇక్కడ ఈ ఆశీర్వాదాన్ని నాకు విడుదల చేయి ప్రభువా అని అడిగే వారిని ప్రభు తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం.
ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలయ యేసయ్యా.